లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారముగా ప్రపంచమంతా నిన్ను ఆరాధించుటకు సిద్ధపడుతూ ఉండగా, ఈ గుడ్ ఫ్రైడే రోజున నైనా, ఈ మంచి శుక్రవారపు రోజున నైనా నీవు పలికినటువంటి సిలువలోని 7 మాటలను మేము జ్ఞాపకం చేసుకుని చుండగా, నీవు సిలువలో పలికిన 7 మాటలలో ఉన్న అంతరార్థమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా, మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసిన రోజుగా, గుడ్ ఫ్రైడేగా, అనగా మంచి శుక్రవారముగా మరి దీనిని ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం. నేటి క్రైస్తవ ప్రపంచమంతా మరి గుడ్ ఫ్రైడేగా దీనిని ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లలారా, అసలు ఈ గుడ్ ఫ్రైడేగా పిలువబడక మునుపు ఈ గుడ్ ఫ్రైడేని ఏమని పిలిచేవారు అని మనం చూస్తే గనక, ఇది హోలీ ఫ్రైడే గాను, బ్లాక్ ఫ్రైడే గాను, గ్రేట్ ఫ్రైడే గాను పిలువబడుతూ ఉండేది. గుడ్ ఫ్రైడేగా నామకరణం చెందనప్పుడు దీనిని ఈ 3 పేర్లతో పిలిచేవారు. యేసు ప్రభుల వారు మరణం అనంతరము, అనగా ఇంచుమించు 400 సంవత్సరముల తరువాత గాడ్ ఫ్రైడే అనేటువంటి పేరుతో గాడ్ ఫ్రైడేగా ఆనాటి రోమన్ క్యాథలిక్ బోధకులు ఈ నామాన్ని పిలిచేవారు. మొదట గాడ్ ఫ్రైడేగా క్రీస్తు ప్రభుల వారు మరణము తరువాత ఇంచుమించు 400 సంవత్సరాల తరువాత దీనికి గాడ్ ఫ్రైడేగా రోమన్ క్యాథలిక్ బోధకులు పేరు పెట్టి దీనిని ఒక పండుగగా మరి ప్రారంభించడం జరిగింది. ప్రియదేని పిల్లలారా, మరి ఈ రోమన్ క్యాథలిక్ సంఘమును యొక్క స్థాపన మనం చూసినట్లయితే, ఈ రోమన్ క్యాథలిక్ సంఘ స్థాపన ఎప్పుడో తెలుసా? క్రీస్తు శకము 394వ సంవత్సరములో, క్రీస్తు శకం 394వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ రోమన్ క్యాథలిక్ సంఘ స్థాపన తరువాత క్రీస్తు శకం 692వ సంవత్సరంలో ఈ గాడ్ ఫ్రైడేని కాస్త గుడ్ ఫ్రైడేగా మార్చి ఆనాటి యెరూషలేములో ఈ పండుగగా ఆచరించినట్లు చరిత్ర చెప్తా ఉంది. ప్రియదేవుని పిల్లలారా, వాస్తవానికి గుడ్ ఫ్రైడే అనే పదము పరిశుద్ధ గ్రంథమంతటిలో ఎక్కడ మనకు కనిపించదు. ఇది వాస్తవమే. అయినప్పటికీ క్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి పాపముల నిమిత్తము చనిపోయినది వాస్తవము, సత్యము. ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. తన చివరి బొట్టు వరకు, తన చివరి రక్తపు బొట్టును మన కొరకే త్యాగం చేశాడు. ఆయన మానవ స్వరూపాన్ని తీసుకుని దేవుని స్వరూపమును వదిలిపెట్టి మానవ స్వరూపంలోనికి వచ్చి మానవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఏకైక దేవుడు, అదే టైంలో మానవుడు. ప్రియదేని పిల్లలారా, ఈరోజు గుడ్ ఫ్రైడేగా, మంచి శుక్రవారపు దినముగా మరి ఈ రోజున ప్రపంచమంతా ఆయనను ఆరాధిస్తూ ఉంది. క్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఈ గొప్ప కార్యము మరి ఏ నామమున మనము చూడలేం. ఈ క్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చిన ఆ రక్తము, సిలువలో చేసిన త్యాగము ఎంత ఉన్నతమైనదో ఆయన పలికినటువంటి ఆ 7 మాటలలో, ఆ 7 పదులలో మనము గ్రహించవచ్చు. ప్రియదేని పిల్లలారా, మరి సిలువలో క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి 7 మాటలను మనం ఒకసారి పరిశీలన చేస్తే, మొదటి మాటగా, తండ్రి
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో రాయబడినటువంటి మొదటి మాట. ప్రియమైన పిల్లలారా, తండ్రిని ప్రభుల వారు వేడుకుంటూ ఉన్నాడు. క్రీస్తు దేవుడు కాకపోతే తండ్రిని వేడుకొనలేడు కదూ. క్రీస్తు ప్రభుల వారు తండ్రి చేత పంపబడినటువంటి వ్యక్తే. క్రీస్తు ప్రభుల వారు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి కుమారునిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆ క్రీస్తే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చిన దేవునిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ఆ యొక్క తన జీవిత కాలంలో, ఆ 33.5 సంవత్సరాల కాలంలో, మరి 3.5 సంవత్సరాల కాలము సువార్త కాలంలో మనం చూస్తే క్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క దయ, తండ్రి యొక్క కనికరము, తండ్రి యొక్క కృపను సమస్త మానవాళికి మరి చూపించి వెళ్ళారు. ప్రియమైన పిల్లలారా, ఈ లోకములో సమస్త మానవాళిని ఆయన ఒక సన్మార్గంలోనికి నడిపించాడు. క్రీస్తు తత్వము మరి ప్రజలకు ఒక మాదిరిగా ఉంచి వెళ్ళారు. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మరి సంభాషించాలి అనేటువంటి దానిని ఆయన పాటించి మనకు నేర్పించి వెళ్ళారు. అలాంటి వ్యక్తిని వారు మరి అసూయతో, మరి ద్వేషముతో, కక్షతో ఆయనను సిలువకు అప్పగించారు. ప్రియమైన పిల్లలారా, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. తండ్రి వీరిని క్షమించు అనేటువంటి మాటలో ఆయన క్షమాగుణం మనకు కనపడతా ఉంది. మనం ఎన్ని పాపములు చేసినా, ఎన్నిసార్లు ఆయనను నొప్పించినా, తండ్రి ఈ ఒక్కసారికి క్షమించు, నీ కుమారుడే కదా, నీ కుమార్తె కదా, ఈ ఒక్కసారి క్షమించు అని నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పటిదాకా కూడా ఆయన నీ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన పిల్లలారా, ఆనాడు సిలువలో పలికినటువంటి పలుకులే కాదు, ఈనాటికి నీ కొరకు తండ్రి దగ్గర ఆయన మరి పలుకుతా ఉన్నాడు. నీ కోసం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. గ్రహించవా మానవా? ఎంతకాలము నీవు అజ్ఞానముతో ఉంటావు? ప్రియమైన పిల్లలారా, మొదటి మాటలో ఉన్నటువంటి అంతరార్థము క్షమ. ప్రియమైన పిల్లలారా, ఆయన జీవించినంత కాలము క్షమించే గుణాన్ని నేర్పాడు, కృప చూపించే గుణాన్ని నేర్పాడు, దయ కలిగి ఉండమనేటువంటి గుణాన్ని నేర్పాడు, కృప కలిగి ఉండమనేటువంటి, కనికరము చూపాలనేటువంటి ఆ గుణాలను మనకు నేర్పి వెళ్ళాడు కదూ. సాత్వికుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు మాత్రమే ఇది చేయగలడు. ప్రియమైన పిల్లలారా, మరి ఏ నామములో కూడా మనము మానవాళి కోసము తండ్రికి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తి మనకు ప్రపంచంలోనే కాదు, భూమి పుట్టక ముందు పుట్టిన తర్వాత కూడా ఎక్కడ మనకు కనిపించరు. మొదటి మాటలో ఉన్న అంతరార్థము క్షమించుట. తనను ఎంత హింసించినా వారు హింసించేటువంటి వ్యక్తి ఎవరో వారికి తెలియదు. ఎందుకంటే వారు అన్యులు. వారు ఆ సర్వశక్తిని, సజీవుడైన మాట్లాడే దేవుణ్ణి, మరి జీవింపచేసే దేవుణ్ణి ఎరుగరు కనుక వారు చేశారు. ప్రియమైన పిల్లరా, అందుకనే ప్రభు అన్నాడు కదా, ప్రభువా వారిని క్షమించు. రెండవ మాటను మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో రాయబడిన మాట. ప్రియమైన పిల్లరా, ఈ మాట మరి తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా క్రీస్తు మార్గంలో నడవనటువంటి వాడు, క్రీస్తు ప్రేమను చూడనటువంటి వాడు, ఇతరులకు ప్రేమను పంచని వాడు, ఇతరుల పట్ల దయ కలిగి ప్రవర్తించని వాడు, తన జీవిత కాలం అంతా కూడా వ్యర్థముగా గడిపినటువంటి ఒక వ్యక్తికి మరి రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లరా, చివరి సమయంలో కూడా ఒక ఆత్మను రక్షించవలసినటువంటి బాధ్యతను తీసుకున్నాడు క్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన పిల్లరా, ఆలోచన చేశారా? నీ జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఒక్క ఆత్మకైనా క్రీస్తును పరిచయం చేసావా? ఈరోజు ఆయన ఆత్మ ఎంత శోభిస్తూ ఉంది నీ వలన. ఒక్కసారి నిన్ను తగ్గించుకొని క్రీస్తు కొరకు నువ్వేం చేసావో
నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే గనక క్రీస్తు ప్రభుల వారు నీ కోసం చేసిన త్యాగంలో ఈ సమంతైనా నీ వంతు లేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రియదేని పిల్లలారా, ఆలోచన చేశారు కదూ. మరి చివరి క్షణంలో కూడా ఒక ఆత్మను రక్షించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడు క్రీస్తు ప్రభుల వారు. 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటం చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో రాయబడిన మాట. 3వ మాట, యేసు ప్రభుల వారి తల్లి పట్ల తన బాధ్యతను మరి ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏ తల్లి గర్భములో నుండి ఆయన భూమి మీదకి వచ్చాడో ఆ తల్లిని విడిచిపెట్టేవానిగా ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మనకు కనపడటం లేదు. తల్లి పట్ల బాధ్యత కలిగిన వానిగా క్రీస్తు ప్రభుల వారు కనపడతా ఉన్నారు. ఇక చివరి మరి గడియలో తల్లి మరి సిలువ వేయబడిన తన కుమారుని ముందు ఏడుస్తూ కనపడతా ఉంది, ఎంతో రోధిస్తూ ఉంది. మరి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని మరి ఏడ్చి ఉంటుంటుంది. ప్రియదేని పిల్లరా, అయినా ఎందరు ఏడుస్తూ ఉన్నారో, ఏమని రోధిస్తూ ఉన్నారో అన్నిటినీ పసిగట్టగలిగిన వాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే కాదు. అలా పసిగట్టిన దేవుడు తన తల్లికి ఒక మరి తల్లి పట్ల బాధ్యతను ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ చివరి గడియలలో కూడా తల్లిని మరొకనికి అప్పగిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మరి పరలోకమునకు వెళ్ళబోతా ఉన్నాను, నేను చనిపోయి తిరిగి లేస్తాను, నేను తిరిగి వచ్చు పర్యంతము ఇదిగో నా తల్లిని నీవు నీ తల్లిగా నీవు భావించు, స్వీకరించు అని అక్కడ నిలిచి ఉన్న స్నేహితునికి అప్పగించాడు. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మరి బాధ్యతను మరిచిపోయిన వానిగా మరి ఎక్కడ మనకు కనబడడు, బాధ్యత కలిగిన వానిగా మనకు కనపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఇక 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాట కనబడుతుంది. ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రియదేని పిల్లలారా, సిలువలో పలికిన మొదటి 3 మాటలు మనుషులతో మాట్లాడినట్లుగా మనం గ్రహించాలి. క్రీస్తు ప్రభుల వారు మొదటి 3 మాటలు మనుషులతో మాట్లాడాడు, చివరి 4 మాటలు తండ్రితో మాట్లాడాడు. ప్రియదేని పిల్లల 4వ మాటలో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ప్రియదేని పిల్లల ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే, తండ్రి సిలువకు అప్పగింపబడక ముందు వరకు కూడా తండ్రి చేతికి క్రీస్తు ప్రభుల వారు తన చేతిని అందించి ఉంచారు. ఎప్పుడైతే ఒలీవల కొండ మీద ప్రార్థనలో ఆయన గడిపాడో, ఆ ప్రార్థన ముగించే సమయానికి తండ్రి చేయి కుమారుని చేతుల నుంచి విడిచిపెట్టబడింది. అప్పుడు పరిపూర్ణమైనటువంటి మానవునిగా సకల మానవాళి కోసము తాను చేయవలసినటువంటి ఆ సిలువ త్యాగంలోనికి క్రీస్తు ప్రభుల వారు ప్రవేశించారు. అందుకనే సిలువలో 4వ మాటగా పలుకుతున్నాడు, నా దేవా నా తండ్రి నన్నెందుకు చేయి విడిచావు అని ఆయన మాట్లాడుతూనే, నీవు చేయి విడిచిన కారణము నాకు తెలియచేయటానికే నీవు నా చేతిని విడిచిపెట్టావు. నేను నాకు అప్పగింపబడిన పనిని సంపూర్తి చేయవలసినటువంటి గడియ వచ్చింది, అందుకే నీ చేతిని తీసేసుకున్నావు. అయినా పర్వాలేదు నా దేవా నా తండ్రి, నీవు నా పట్ల చూపినటువంటి ఆ యొక్క మరి సమస్త కార్యమును నేను చేస్తాను, నీకు లోబడి నేను చేస్తాను అని ప్రభుల వారు తండ్రితో చెప్పినటువంటి మాట. ప్రియదేని పిల్లలారా, ఇక 5వ మాటను మనం చూస్తే, దప్పిగొనుచున్నాను. ప్రియదేని పిల్లలారా, మరి క్రీస్తు ప్రభుల వారిని
మరి ఉదయము 9 గంటలకు సిలువ వేస్తే సుమారు 3 గంటల వరకు, మధ్యాహ్నము 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో వేలాడారు. ఈ 9 గంటల నుండి 3 గంటల వరకు చూస్తే 6 గంటలు క్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడినట్లుగా మనం చూడగలం. ప్రిదేన్ పిల్లలారా, ఆ ఎర్రటి మరి వేడిమిలో, ఆ ఎండ వేడిమిలో క్రీస్తు ప్రభుల వారు మరి కొరడాలతో కొట్టబడి, మరి ముళ్ళ కిరీటమును ధరించిన వాడై, శరీరమంతా నాగలితో చాళ్ళు దున్నినట్లుగా దున్నబడిన వాడై, మరి ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఘోరమైన సిలువ కొయ్యకు వేలాడుతూ ఉన్నప్పుడు ఆయనకు దప్పిక కలిగింది. ఈ దప్పిక మరి అది మానవులకు కలిగేటువంటి దప్పిక అని మనం ఆలోచన చేస్తే, సాధారణంగా మానవ స్వభావంలో మనం అలాగైనా ఆలోచన చేస్తాం. కానీ ఆయన నిజముగా దప్పికొన్నది ఎవరి కోసం తెలుసా? తండ్రి చేయి విడవబడింది. ఆయన ఆత్మల సంపాదన అనేటువంటి దాహం కలిగి ఉన్నాడు. ఆత్మలను రక్షించాలి. ఇంకనూ ఎవరైనా రక్షణ మార్గంలోనికి రాలేదేమో, వారిని రక్షించాలనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా, మరి ఆలోచన కలిగినటువంటి గొప్ప గుణమును కలిగిన వానిగా క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు. ఆయన దప్పిక ఆయన కోసం కాదు, నీ కోసము, నా కోసమే. ఇంకనూ నీవు రక్షణలోనికి రాకపోతే ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో పడిన వేదన, ఆ సిలువలో పడిన ఆ దప్పిక, ఆ దాహము, ఆ మరి భరించలేనటువంటి ఆ యొక్క పరిస్థితిని మనము గ్రహించకపోతే నీ జీవితం వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే అని దేవుని గ్రంథము సెలవిస్తూ ఉంది ప్రిదేని పిల్లారా. కాబట్టి ప్రిదేని పిల్లారా, ఆయన నీ కోసమే దప్పికొన్నాడు. 6వ మాటను మనం పరిశీలన చేస్తే, మరి సమాప్తమైనది అని దేవుడు పలికాడు. 19 యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటను మనం చూడవచ్చును. సమాప్తమైనది. దేనిని సమాప్తము చేశాడు దేవుడు అని మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద తండ్రి ఏ ఉద్దేశంతో తనను ఈ భూమి మీదకు పంపించాడో, మానవ స్వరూపములో ఈ భూమి మీదకు వచ్చి దేవుని గుణలక్షణాలన్నిటినీ మరి సకల మానవాళికి ఆయన ప్రకటించి వేశాడు. అనేక మందిని రక్షణలోనికి నడిపించాడు. అనేక ఆత్మలను రక్షించాడు. చనిపోయిన వారిని లేపాడు. మరి ఏ రోగముతో ఉన్నా బాగు చేశాడు. సమస్త మరి కార్యములన్నిటినీ కూడా ఆయన ముగించి వేశాడు. ఇక తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం ఆసన్నమైంది. ప్రవక్తలు మరి తనకు ముందుగా చెప్పబడిన ప్రవచనములన్నిటినీ కూడా ఆయన నెరవేర్చి వేశాడు. ఆ నెరవేర్పు మరి సంపూర్తి కాబడినప్పుడు ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు, సమాప్తమైనది తండ్రి, సమాప్తమైనది. నీవు నాకు అప్పగించిన ప్రతి దానిని నమ్మకముగా దానిని నేను సంపూర్తి చేశానని దేవునికి విన్నవించుతున్నటువంటి సందర్భము. ప్రిదేన్ పిల్లరా, ఆయన సమస్తమును మంచిదిగా ముగించాడు. ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చాడు. క్రీస్తు ప్రభుల వారు ఏ సిలువకైతే కొట్టబడతాడో, ఏ మానవాళి కోసమైతే ఆయన సిలువలో త్యాగం చేయాలో, ఆనాడు ప్రవక్తలు పలికిన ప్రవచనాలన్నిటినీ ఆయన నెరవేర్చాడు, సంపూర్తి చేశాడు. ఇక చివరిగా 7వ మాటగా మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లోకాసువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఈ మాటను మనం చూడగలం. ప్రిదేన్ పిల్లరా, చివరిగా 7వ మాటగా సంపూర్ణమైనటువంటి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. దేవా, ఇదిగో నీవు నా పట్ల కలిగిన ఉద్దేశమును నెరవేర్చి ఉన్నాను. తండ్రి, నీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాను. నా ఆత్మను స్వాధీనం చేసుకో అని ఆత్మను తండ్రికి స్వాధీనపరిచాడు క్రీస్తు ప్రభుల వారు. ప్రిదేని పిల్లలారా, ఈ 7 మాటలలో 3 మాటలు మనుషులతో ఆయన మాట్లాడాడు, 4 మాటలు తండ్రితో చెప్పాడు. ఈ 4 మాటలు కూడా తన కోసం తాను చేసుకోలేదు, తన కోసం తాను విజ్ఞాపన చేయలేదు. కానీ ఈ 4 మాటలు కూడా మరి సమస్త మానవాళి కోసమే ఆయన చేశాడు. ఏమిటో తెలుసా? తండ్రిని
మరి భూమి మీద ఉన్నటువంటి మానవులను మరి కలపటానికి, తండ్రితో మరి లింకు చేయటానికి క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సిలువలో వేలాడారు. ఆ 4 మాటలు కూడా తండ్రికి మనకు సంబంధాన్ని ఏర్పాటు చేశారు. మొదటి 3 మాటలు మనం చూస్తే మనుషులతో మాట్లాడారు. మనుషులు ఇంకను అజ్ఞానంతో ఉన్న వారితో మాట్లాడాడు, ఇంకను జ్ఞానము లేని వారితో మాట్లాడాడు, ఇంకను సత్యమును గ్రహించని వారితో మాట్లాడాడు, ఇంకను మూర్ఖతలో ఉన్న వారితో మాట్లాడాడు, ఇంకను దుష్టత్వంలో ఉన్న వారితో మాట్లాడాడు. 3 మాటలు కూడా సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. క్షమించే గుణం నీకుండాలి, ఆత్మల భారం నీకుండాలి, మూడవది బాధ్యత నీకుండాలి. ఈ 3 మాటలు మనుషులతో మాట్లాడితే 4 మాటలు తండ్రితో మనకు లింక్ చేశాడు, తండ్రితో మనలను మరి సంబంధం కలిపాడు. ప్రిదేన్ పిల్లర్ ఎక్కడ తన గురించి తాను తండ్రితో చెప్పుకున్న దాఖలాలు మనకి ఎక్కడా కనపడవు. ప్రపంచమంతా భూమండలమంతా ఎతికినా ఏ నామమున మరి ఈ గొప్ప మరి త్యాగము మనకి ఎక్కడ కనిపించదు. ప్రిదేన్ పిల్లలారా, ఆలోచన చేశారా? ఈ గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఎలా వచ్చింది, ఎవరు ప్రారంభించారు అనేటువంటి దానిని మనం ధ్యానం చేశాం. సత్యమును మనం తెలుసుకుందాం. ఇప్పటికైనా క్రీస్తు త్యాగాన్ని గుర్తిద్దాం. క్రీస్తు సిలువలో చేసిన త్యాగమునకు మరి ప్రతిఫలముగా మన జీవితాలను మలుచుకుందాం. క్రీస్తు ప్రభుల వారి త్యాగాన్ని మనం నిరర్ధకం చేస్తే ఆ నిత్యరాజ్యాన్ని కోల్పోయిన వారిగా మనం మారతాం. కాబట్టి ఈ మంచి శుక్రవారపు దినాన్న క్రీస్తు ప్రభుల వారు నీకోసం చేసిన త్యాగమును స్మరించుకుంటూ ఒక మంచి తీర్మానాన్ని చేద్దాం. నూతన సంవత్సరంలో తీర్మానం చేయటం కాదు, క్రీస్తు నీ కొరకు చేసిన ఈ త్యాగం చేసిన దినమని నీవు గ్రహిస్తూ ఉన్నావు కదా, నీవు ఆచరిస్తూ ఉన్నావు కదా. ఈ ఆచరణ దినాన్ని నీవు ఆచరణగా కాకుండా ఒక మంచి తీర్మానం చేసేటువంటి దినంగా నీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా దీనిని మలుచుకోవాలని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రభుల వారు చేసిన త్యాగమునకు ప్రతిఫలముగా నీవు మారాలని, దానికి ప్రతిబింబించేటువంటి పరిపూర్ణమైన విశ్వాసపు యథార్థమైన జీవితం మీకు కలగాలని ఈ మంచి శుక్రవారం రోజున మీకు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రేమ, క్రీస్తు కరుణ, క్రీస్తు దయ మీరును మీ కుటుంబము కలిగి ఉందురుగాక. క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచిపెట్టుదురుగాక. అలాగున దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, ఆ సిలువలో నీవు చేసిన త్యాగమును అయా ఈరోజున మేము ధ్యానం చేశాము నాయన. ఎవరి కోసమో నీ త్యాగమో, ఎవరి కోసమో ఈ బలియాగమో ఇంకనూ గుర్తించకుండా మూర్ఖత్వంలో ఉన్న నైనా ఇదిగో నీ ప్రజల కొరకు మొరపెడుతూ ఉన్నానయ్యా. ఈరోజునైనా కొన్ని ఆత్మలైననైనా నీవు చేసిన త్యాగాన్ని గుర్తించేటువంటి ఆ నేత్రములు తెరవమని, గుడ్డితనంలో నుండి నాయన తెరవబడిన నేత్రంలోనికి వారిని నడిపించమని, సత్యాన్ని గ్రహించలేని మనస్సు నుండి సత్యాన్ని స్వీకరించేటువంటి మనసులోనికి వారిని మార్చమని, మత ఉన్మాదంలో నుండి నాయన సన్మార్గంలోనికి వారికి వచ్చినట్లుగా సహాయం చేయమని నాయనా నా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. క్రైస్తవులపైన, క్రైస్తవ మిషనరీలపైన, ఎవాంజలిస్టులపైన జరుగుతున్న దాడులను అయా నీవు చూస్తూ ఊరుకునేవాడివి కాదని, తగిన సమయమందు నీవు తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నావని అయా ఇదిగో లోకమంతా గ్రహించే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు ప్రపంచమంతా నేను ఆరాధిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, ఏ మనిషికి మహిమ రాకుండా నీవే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.